ఫంగిసైడ్స్ వాడితే నేలలో ఉన్న మైకోరైజా చనిపోతుంది అంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మైకోరైజా వాడిన తర్వాత కొన్ని వారాల వరకు ఎటువంటి ఫంగిసైడ్స్ వాడకూడదు. మామిడి చెట్టు, కొబ్బరి తోట, బొప్పాయి, ఆయిల్ పాము చౌడు భూమిలో వేసుకోవచ్చని రైతులు అడగడం జరిగింది. బొప్పాయి తట్టుకోలేదు, ఆయిల్ పామ్ కూడా తట్టుకోలేదు, కానీ కొబ్బరి తోట, మామిడి కొంతవరకు తట్టుకుంటుంది. మిరప పంటలో ముడత రోగాన్ని గురించి చెప్పంటున్నారు. అయితే ముడత అంటే ఈయన దృష్టిలో వైరస్ కావచ్చు. రైతు అడిగిన ప్రశ్నలో వైరస్ యాజమాన్యం పైన ఒక కొత్త వీడియో ఉంది మిరప పంటలో. త్వరలో మీరు ఆ వీడియో చూసి కంప్లీట్ వివరాలు తెలుసుకోవచ్చు. నూనె తీసిన వేప చెక్కలోన అజాడరిక్టిన్ ఎక్కువ ఉంటుందా, వేప నూనెలో ఎక్కువ ఉంటుందా అని ప్రశ్న అడిగారు. సాధారణంగా రైతులు ఏమి భ్రమపడతారంటే వేప నూనెలో అజాడరిక్టిన్ ఎక్కువ ఉంటుందా అని అనుకుంటారు, కానీ దాంట్లో కేవలం ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు మాత్రమే ఉంటాయి, కానీ అందులో అజాడరిక్టిన్ శాతం చాలా తక్కువ ఉంటుంది. అంతేకాదు మిషన్లో వేసినప్పుడు వేడికి అది విరిగిపోతుంది. ఎప్పుడైనా నూనె తీసిన వేప చెక్కలోనే అధిక శాతం అంటే దాదాపు 60-70% అజాడరిక్టిన్ ఉంటుంది.